వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ క్యాపిటల్ ప్రకటించగానే ఎన్టీవీ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. రాజధాని నిర్మాణం జరగబోతున్న 3 గ్రామాలను సందర్శించింది. ఆ 3 గ్రామాల్లో లింగాయపాలెం ఒకటి. కృష్ణా నదికి 800 మీటర్ల దూరం, ఏళ్లకేళ్ల తరబడి చరిత్ర గల గ్రామం లింగాయపాలెం. రానున్న రోజుల్లో ఏపీ క్యాపిటల్ కాంప్లెక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనున్న గ్రామ ప్రజల స్పందనను మా ప్రతినిధి దినకర్ అక్కడి నుంచి వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం నేను ప్రస్తుతం లింగాయపాలెంలో ఉన్నాను. లింగాయపాలెం గ్రామంలో ఇక్కడ చూస్తున్నటువంటి పొలాల మధ్యలో ఉన్నాను. అయితే ఈ పొలాలన్నీ కూడా రానున్న రోజుల్లో ఆకాశ హర్మాలను అంటేలా నిర్మాణం చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం ప్లాన్లో పేర్కొంది. నేను ఇక్కడ ఉన్న ప్రకారం అయితే ఇక్కడ చెప్తున్నటువంటి స్థానికుల సూచన ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా రానున్న రోజుల్లో సచివాలయము అలాగే మంత్రుల యొక్క క్వార్టర్స్ గా నిర్మించబోతున్నారని మాస్టర్ ప్లాన్ ప్రకటించిన దాని ప్రకారం తెలుస్తుంది. ఇక్కడ నుంచి నదీ పరివాహక ప్రాంతానికి దాదాపు 800 మీటర్స్ దూరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎన్ని ఎకరాల్లో దాదాపు వందలాది ఎకరాల్లో ఇక్కడ భూములు ఉన్నాయి, జరిగి భూములు. ఇన్నాళ్ళు భూముల్లోనే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు. అయితే తమ ప్రాంతానికి ఇక్కడ సీడ్ క్యాపిటల్ గా రావడం పట్ల మనతో మాట్లాడడానికి, వాళ్ళ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. అలాగే గ్రామానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ యొక్క ప్రాంతం లింగాయపాలెం ఏదైతే ఉందో దాన్ని సీడ్ క్యాపిటల్లో కీలకమైనటువంటి ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. ఈ గ్రామం తరపున మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? మాకు మామూలుగా అసలు తొల్లూరు రాజధాని అన్నప్పుడే మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా ఉన్నాం ఈ ఏరియా రైతులందరూ. దానికి ఆనందపడి ఇంకా మంచి డెవలప్ వస్తుంది, మంచి మాకు భవిష్యత్తు వచ్చింది మా పిల్లలకి మాకు అనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ పుల్లింగ్లో మా పొలాలను ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి వరకు కూడా సింగపూర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మ్యాప్ ఇవ్వలేదు. వాళ్ళు ఏదో మ్యాప్ వేస్తానంటే మేము ఊహించుకునేది ఏంటంటే మాకు ఇంకొంచెం దక్షిణంగానో లేదా పొలంగానో ఇంకా ఎటు కొంచెం ఏడాడంగా అసెంబ్లీ హాల్స్ ఇవి వస్తాయి. మా ఏరియా అంతా మామూలుగా దీని కింద ఉంచుతారు, గ్రీన్ దీని కింద అనుకున్నాము. అయితే ఇవాళ ప్లాన్ చూసినప్పుడు అంటే మా ఊరు చుట్టూనే వస్తుంది. అసెంబ్లీ హాల్ కానీ సెక్రటరియట్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ మా ఊరు చుట్టూతోనే ఉన్నాయి. చాలా మాకు ఆనందంగా ఉంది. సార్, మీరు చెప్పండి, మీకున్న సమాచారం వరకు ఇక్కడ ఏ ప్రాంతాలు రాబోతున్నాయి? సచివాలయం కానీ, మా క్వార్టర్స్ కానీ, అసెంబ్లీ కానీ ఎలా ఉండబోతుంది? మా గ్రామానికి పనవటగా క్వార్టర్స్ రాబోతున్నాయండి. అట్లానే మాకు నైరుతి మేరన అసెంబ్లీ వస్తుందని పేపర్లో ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మా సిటీ అంటే మన లింగాయపాలెమే రాజధాని కింద లెక్క. ఇప్పుడు అసెంబ్లీ వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మేమంతా ముందుగానే పొలాలు ముందుగానే ఇచ్చాము. రాజధాని రావడం ఆనందం కాబట్టి రెండో మాటలు మాట్లాడకుండా ఇచ్చేసాం. ఆ రోజు కూడా రాజధానిలో ఏ ఇల్లు కదిలించమన్నారు, గ్రామాన్ని కదిలించమన్నారు. దాని గురించి రోజుకో స్టేట్మెంట్ వస్తున్నాయి తలా పేపర్లో. కానీ ఈ క్యాపిటల్ ఇప్పుడు చూసిన మ్యాప్లో అయితే ఊరు కదిలించకుండా ఉన్నట్లే కనిపిస్తుంది. అలా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే అటాచ్మెంట్, ఇంటితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇల్లు కదిలించుకోకుండా ఎలా చేసినా పొలాలు ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇల్లు ఇవ్వాలంటే మాకు ఇబ్బంది. అది ప్రభుత్వం ప్రకటించినటువంటి రాజధాని పట్ల ఆనందంగా ఉంది. అయితే ఇల్లు విషయంలో మాత్రం కొద్దిగా క్లారిటీ ఇస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ అలాగే భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా చెప్తున్నారు. అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా రానున్న రోజుల్లో పూర్తి స్థాయి వైభవం వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని ద్వారా తమ జీవితాల్లో కూడా ఎన్నో వెలుగులు వస్తాయని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. కెమెరామెన్ ఎస్బీ శ్రీనివాస్తో దినకర్, ఎన్టీవీ, లింగాయపాలెం, ఏపీ న్యూ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్. సీడ్ క్యాపిటల్ నిర్మాణం జరగబోతున్న 3 గ్రామాల్లో మరొకటి ఉద్దండరాయిపాలెం. బిజినెస్ ట్రేడ్ సెంటర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారనుంది ఈ గ్రామం. దాంతో పాటు సిటిజన్ సర్వీస్ సెంటర్ ని ఇక్కడే నిర్మించబోతున్నారు. కేవలం 200 గడపలున్న ఈ గ్రామం గురించి మా ప్రతినిధి దినకర్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. సీడ్ క్యాపిటల్ సిటీలో కీలకమైనటువంటి రెండో గ్రామం ఉద్దండరాయిపాలెంలో ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ ఊరు యొక్క బొడ్రాయి. రానున్న రోజుల్లో ఇది ఇక్కడ ఆకాశహర్మాలు అలాగే కీలకమైనటువంటి ఆసుపత్రులతో పాటు ట్రేడ్ బిజినెస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్లో నిన్న వచ్చినటువంటి ప్లాన్లో వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో దాదాపు 125 నుంచి 200 ఇళ్లు వరకు ఉంటాయి. దాదాపు వందలాది ఎకరాలు ఈ యొక్క గ్రామం సంబంధించి సీడ్ క్యాపిటల్లో కలవనున్నాయి. నదీ పరివాహక ప్రాంతానికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ తర్వాత కరకట్ట ప్రాంతం కూడా ఇక్కడ ఉండే ఒక కరకట్ట ప్రాంతాన్ని ఆనుకొని ఈ గ్రామం ఉండడం మూలంగా నదీ పరివాహక
కేంద్రంగా ఈ యొక్క గ్రామాన్ని ప్రభుత్వం ఎంచుకున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. సీడ్ క్యాపిటల్ లో కూడా అదే పేర్కొనడం జరిగింది. రానున్న రోజుల్లో ఇప్పటికే దీనికి కూతురేట దూరంలో ఉన్నటువంటి మందడంలో భూమి పూజ జరిగినందున ఇక క్యాపిటల్ సిటీ యొక్క శంకుస్థాపన కూడా దీనికి సంబంధించి కూడా అక్టోబర్ 22న జరుగుతున్న నేపథ్యంలో ఈ 3 గ్రామాల్లో ఏ గ్రామాన్ని ఎంచుకుంటారన్న దానిపైన కూడా ఇప్పుడు జనాల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఈ ప్రాంతంలో క్యాపిటల్ సిటీ రావడం, అలాగే సీడ్ క్యాపిటల్కి సంబంధించి కీలకమైనటువంటి భవనాలు రావడం మూలంగా కూడా ఆనందంగా ఉందని చెప్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఈ యొక్క గ్రామాన్ని ఆనుకొని కెనాల్ పార్కులు, అలాగే బొటానికల్ గార్డెన్తో పాటు వాణిజ్య ప్రాంతాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి ట్రేడ్ బిజినెస్ సెంటర్స్ డిస్ట్రిక్ట్గా ఇది ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న సీఎం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ గ్రామాన్ని ఎంచుకుంటున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఉద్దండరాయపాలెంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్రామం ఎంచుకోవడం పట్ల. అయితే ఒకటే చిన్న ప్రభుత్వం ఇంకొద్దిగా క్లారిటీగా దీనిపైన స్పష్టంగా ప్రకటిస్తే ఈ గ్రామానికి సంబంధించినటువంటి శంకుస్థాపన, అదే రాజధానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆనందంగా పాల్గొంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తున్నారు. కాంక్రీట్ జంగల్లా కాకుండా పచ్చదనంతో ఉండేలా సీడ్ క్యాపిటల్ ను నిర్మించాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. చారిత్రక వారసత్వ సంపదను కాపాడుతూనే నవ్యాంధ్ర రాజధాని రూపుదిద్దుకోబోతోంది. సీడ్ క్యాపిటల్ పరిధిలో 4 రకాల నివాస సముదాయాల్ని నిర్మించనున్నారు. భారీ భవనాలు నిర్మించినా పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. కృష్ణా నది ముఖంగా 45 హెక్టార్లలో అత్యధిక జనసాంద్ర నివాస సముదాయాల్ని ప్రతిపాదించారు. వాటితో పాటే పార్కులను అనుసంధానించారు. రాజధాని కేంద్ర ప్రాంతంలో మొత్తం 17% నివాస సముదాయాలు ఇక్కడ ఉంటాయి. ఒకే చోట ఎక్కువ కుటుంబాలు ఉండేలా బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. గరిష్టంగా 20 అంతస్తులకు ఇక్కడ అనుమతి ఇస్తారు. మధ్యస్థాయిలో జనసాంద్రత ఉండే నివాస సముదాయాన్ని 64 హెక్టార్లలో అభివృద్ధి చేస్తారు. 42,000 మంది నివసించేలా తీర్చిదిద్దుతారు. ఇక్కడి భవనాల ఎత్తు మధ్యస్థంగానే ఉంటుంది. పబ్లిక్, ప్రైవేట్ అపార్ట్మెంట్లు ఇక్కడ ఉంటాయి. వాటి ప్రహరీల పరిధిలోని ఉమ్మడి సౌకర్యాలు సమకూరుస్తారు. ఇవి గరిష్టంగా 8 అంతస్తుల ఎత్తున ఉంటాయి. ఒక్కో యూనిట్ లో 120 నివాసాలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. వీటిలో 30% నివాస సముదాయాల్ని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రతిపాదించారు. తక్కువ జనసాంద్రత నివాస సముదాయాన్ని 84 హెక్టార్ల ప్రాంతంలో ప్రతిపాదించారు. ఇక్కడ డిటాచ్డ్, సెమీ డిటాచ్డ్ గృహాల్ని ప్రోత్సహించనున్నారు. రాజధాని కేంద్ర ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో వీటిని అభివృద్ధి చేస్తారు. సీడ్ క్యాపిటల్ నైరుతి ప్రాంతంలో ఈ తరహా ఇళ్లు అధికంగా ఉంటాయి. ఉండవల్లి కేంద్రంలో వీటిని ఎక్కువగా నిర్మిస్తారు. ద్వీప ప్రాంతాల్లో తక్కువ జనసాంద్రత ఉండేలా చూసేందుకు ఇక్కడ ఒక్కో భవనం 2 అంతస్తుల వరకే అనుమతిస్తారు. ఒక్కో హెక్టార్లో 40 నివాస సముదాయాలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. సీడ్ క్యాపిటల్లో 60% మందికి నివాస సౌకర్యం కల్పించేందుకు 332 హెక్టార్లను ప్రతిపాదించారు. ఇదే బహుళ ప్రయోజనకర నివాస ప్రాంతం. ఈ నివాస సముదాయాల్ని లివ్, వర్క్ అండ్ ప్లే ఉద్దేశంతో ప్రతిపాదించారు. ఇక్కడ నివాస సముదాయాలు 70% ఉంటే మిగిలిన 30% వ్యాపార సంస్థలు. ఈ తరహా సముదాయాల్ని కృష్ణానది పొడవునా వాణిజ్య ప్రాంతం రోడ్లో నిర్మిస్తారు. ఇక్కడ వాణిజ్య సముదాయాలపైన నివాస గృహాలు ఉంటాయి. ఇవి గరిష్టంగా 25 అంతస్తులు ఉంటాయి. 1 హెక్టార్లో గరిష్టంగా 130 ఇళ్లు నిర్మించడానికి అవకాశం కల్పిస్తున్నారు. మరొకటి గ్రామీణ నివాస ప్రాంతం. 29 హెక్టార్ల పరిధిలో ఉన్న లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, తాళాయిపాలెం గ్రామాల్ని రూపు కోల్పోకుండా అలాగే సంరక్షిస్తారు. వీటిని పచ్చదన కేంద్రాలుగా తీర్చిదిద్దుతారు. సీడ్ క్యాపిటల్ ప్రణాళికల్లో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. సామాజిక సమతుల్యత స్పష్టంగా లేదనేది కొందరు పరిశీలకుల వాదన. పార్కులు నిర్మిస్తామంటున్నా వాటిని ఎక్కడెక్కడ నిర్మిస్తారనేది స్పష్టంగా లేదు. లైబ్రరీలు, మార్కెట్లు, మాల్స్, సినిమా హాళ్లు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాల్స్ ఎక్కడుంటాయో ఇంకాస్త వివరంగా చెప్పి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 4.5 లక్షల మంది ఉద్యోగుల్ని రాజధానికి తరలించాల్సి ఉంది. మరి వీళ్ల కుటుంబాలు ఎక్కడ నివసిస్తాయన్న వివరాలేవీ లేవు. విజయవాడలోనో గుంటూరులోనో ఉద్యోగులు నివసిస్తారనుకుంటే ఈ లెక్కన సాయంత్రానికి సీడ్ క్యాపిటల్ ఖాళీ అవుతుంది. సరిగ్గా ఇలాంటి సమస్య రాజధానులైన గాంధీనగర్, భువనేశ్వర్లు ఎదుర్కొంటున్నాయి. కేవలం ప్రభుత్వ పాలనా కేంద్రాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా సోషల్ స్ట్రక్చర్ కనిపించేలా ప్లాన్ ఉంటే బాగుండేది.
2018లో రాజధాని నిర్మాణం ప్రారంభమవుతుందని అంటున్నారు. 2050 నాటికి 40 లక్షల మందితో పీపుల్స్ క్యాపిటల్ అవుతుందంటున్నారు. ఇది సుదీర్ఘ లక్ష్యమే. ఈ లక్ష్యం మరింత ముందుంటే బాగుండేది.